అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 24 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు సెప్టెంబర్ 28న జెడ్పీ హై స్కూల్ సింగనమలలో మేమందరం జరుపుకుంటున్నాము. దీనికి మా 10th క్లాస్ బ్యాచ్ గురువులందరినీ ఆహ్వానించి వారికి సన్మానం చేసి వారిని తిరిగి మేము ఇలా చూసుకోవడము చాలా మాకందరికీ ఒక తీరని ఎన్నో సంవత్సరం 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంతృప్తికరమైన ఒక దినాన్ని మేము చూస్తున్నాము. దీని ద్వారా ఇలాంటి మా స్నేహితుల్ని 30 సంవత్సరాల తర్వాత మేమందరము ఇలా కలవడము, మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడము చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇలాంటి ఈ అవకాశం మేమందరం మళ్ళీ ఇలాంటి ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మేము సెప్టెంబర్ 28 అందరము 93, 94 బ్యాచ్ వాళ్ళందరము కలిసాము. సో చాలా సంతోషంగా ఉంది 31 ఇయర్స్ తర్వాత కలవడము. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పూర్వ విద్యార్థులమే కాకుండా మా టీచర్స్ కూడా వచ్చారు. వాళ్ళని మేము సత్కరించడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. వచ్చిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉందంటే, యాక్చువల్గా చెప్పాలంటే నేను నిన్నటి నుంచి ఏమీ తినలేదు రియల్గా చెప్పాలంటే. సో పూర్తిగా కడుపు నిండిపోయింది నాకు అందరినీ చూసి. రియల్ ఫ్యాక్ట్ అయితే అది. సో అందరినీ చూడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మళ్ళీ ఇలాంటి అవకాశాలు చాలా రావాలని, ఇలాగే గురువుల్ని మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని గౌరవించాలనేసి, మాకు అవకాశాన్ని కల్పించాలని నేను అనుకుంటూ ఉన్నాను. మాకు తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు వాళ్ళని 31 సంవత్సరాల తర్వాత చూడడం అనేది నాకైతే నా జన్మ సార్థకమైందని నేను అనుకుంటాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా అలాగే అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు 93, 94 10th క్లాస్ బ్యాచ్ సింగనమల గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాకు పాఠాలు నేర్పించినటువంటి గురువులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారితో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు అప్పట్లో చదువుకున్న వారందరూ కూడా హాజరై ఈరోజు చాలా సంతోషంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి 93, 94లో మేము ఏవైతే మాకు అనుభవాలు ఉన్నాయో అనుభవాలన్నీ కూడా గురువుల మధ్యలో పాలు పంచుకొని చాలా ఆనందంగా గడపడం జరిగింది. మరి వీటితో పాటు గురువులందరినీ కూడా మేమందరం కూడా సన్మానించడం జరిగింది. మరి ఒక మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఆరగించడం జరిగింది. మరి ఈరోజు మేము గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ నెమరు వేసుకుంటున్నప్పుడు మేము మా కుటుంబాలందరూ కూడా అందులో పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి జెడ్పీహెచ్ స్కూల్ సింగనమల 93, 94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మొత్తం దాదాపుగా 80 మంది దాకా కలిశారు. టీచర్స్ కూడా 8 దాకా వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసినందుకు గాను ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా మా అభినందనలు తెలుపుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.